మన సిఎంఆర్ జ్యువెలరీలో శ్రావణ స్వర్ణోత్సవం అన్ని రకాల 22 క్యారెట్ హాల్మార్క్ బంగారు ఆభరణాలపై గ్రాముకు 888 రూపాయల వరకు తగ్గింపు. రాజమండ్రిలో పోకిరీలు కారుతో ఢీకొట్టిన ఘటనలో హైదరాబాద్ కిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న డాక్టర్ ప్రియాంక నిన్న తుది శ్వాస విడిచారు. ఏపీలోని కూటమి ప్రభుత్వంపై మెడికోలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం కనీసం పట్టించుకోవడం లేదు అని మండిపడుతూ ఉన్నారు. ట్రీట్మెంట్ సమయంలో కనీసం ఆరా కూడా తీయలేదు ఉన్నతాధికారులు. ప్రియాంక తల్లిదండ్రులకు తీరని కడుపుకోత మిగిలింది. నిందితుల్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు అంటూ ప్రియాంక బంధువులు మెడికోలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇద్దరు దుర్మార్గులను శిక్షించడంలో పోలీసుల నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తూ ఉన్నారని జూనియర్ డాక్టర్లు ఆరోపణలు చేస్తున్నారు. మెడికో ప్రియాంక మృతికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, మహేశ్వరి ప్రియాంక నిన్న మధ్యాహ్న సమయంలో చనిపోయింది. అయితే ఏపీ ప్రభుత్వం కావచ్చు, ముఖ్యంగా ప్రభుత్వ అధికారులు కావచ్చు, పోలీసు అధికారులు కావచ్చు, ఆమె ట్రీట్మెంట్ సమయంలో ఏ ఒక్కరు రాలేదు. చనిపోయిన తర్వాత మాత్రం సిఐతో పాటు మిగతా పోలీసులంతా కూడా వచ్చేశారు. కిమ్స్ ఆసుపత్రిలోకి చేరుకున్నారు. ఈ విధంగా చనిపోయిన తర్వాత ఆమెకు సంబంధించిన పోస్ట్ మార్టంకు ఏర్పాట్లకు సంబంధించి చేస్తున్నామని చెప్పుకోవచ్చు. అయితే ముందు నుంచి అంటే ట్రీట్మెంట్ సమయంలో ఆమెకు ప్రమాదం జరిగిన సమయం నుంచి ఇప్పటివరకు కూడా ఏ ఒక్కరు కూడా ఏ అధికారి కూడా ఆరా తీయనట్టు పరిస్థితి. కనీసం ఆమె ఆరోగ్యం ఏ విధంగా ఉండి డాక్టర్లతోటి తెలుసుకోవడం కావచ్చు, మెరుగైన వైద్యం అందించే విషయంలో అటు డాక్టర్లతో మాట్లాడే విషయంలో ఏ ఒక్కరు మాట్లాడకపోవడం, అటు ప్రభుత్వం కావచ్చు, మంత్రులు కావచ్చు, స్వయంగా ఏపీ హోంమంత్రి మహిళ అయినప్పటికీ కూడా మహిళా మెడికల్ డాక్టర్ ఈ విధంగా పీజీ మెడికల్ డాక్టర్ని మెడికల్ స్టూడెంట్ని ఈ విధంగా దారుణంగా కావాలనే ఈ విధంగా 3 సార్లు హిట్ చేసేసి ఈ విధంగా చంపేశారని చెప్పుకోవచ్చు. ఒక విధంగా తల్లిదండ్రుల ఆరోపణ కూడా అదే విధంగా జూనియర్ డాక్టర్లు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు అదే ఆరోపణ చేస్తున్నారు. ఈ విధంగా కావాలని మద్యం మత్తులో అత్యంత కర్కశంగా చాలా దుర్మార్గంగా ప్రవర్తించారు. ఒక రౌడీల్లాగా ప్రవర్తించేసి ఆ విధంగా కావాలని హిట్ చేసి హత్య చేసినట్టుగా ప్రయత్నం చేసిన అయినప్పటికీ పోలీసులు ఆ విధంగా హత్య కేసు పెట్టలేదు. ఆ విధంగా ముందస్తుగానే వాళ్ళని ఆ తర్వాత 2-3 రోజుల వరకు అదుపులోకి తీసుకోకపోవడం, అంతేకాకుండా ఇంకా సెక్షన్ల కింద నమోదు చేసేసి మళ్ళీ భవిష్యత్తులో ఎవరు కూడా ఈ విధంగా తాగిన మైకంలో రోడ్లపై వాళ్ళ యొక్క మైకాన్ని చూపించకుండా ఉండేందుకు కూడా పోలీసులు చర్యలు తీసుకోవాల్సి ఉండే అంటూ అటు తల్లిదండ్రులతో పాటు ఇటు జూనియర్ డాక్టర్లు కూడా ఆరోపణలు చేస్తున్నారు. అయినప్పటికీ కూడా ప్రభుత్వం కావచ్చు, ప్రభుత్వ పెద్దలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఆ తర్వాత అధికారులు బ్యూరోక్రసీ అధికారులు కావచ్చు, పోలీసులు కావచ్చు బతుకుంటేంత వరకు అంటే ఆమెకు ట్రీట్మెంట్ సమయంలో వరకు ఏ ఒక్కరు ఆరా తీయలేదు. చనిపోయిన తర్వాత మాత్రం ఏపీ నుంచి పోలీసులు వచ్చారు. మరికొద్దిసేపట్లో ఇక్కడి నుంచి కిమ్స్ ఆసుపత్రి నుంచి గాంధీ మార్చూరికి తరలిస్తారు. మార్చూరికి తరలించిన తర్వాత ఆమెకు పోస్ట్ మార్టం నిర్వహిస్తారు. పోస్ట్ మార్టం తర్వాత మధ్యాహ్నం సమయంలో ఇక్కడి నుంచి ఆమె స్వగ్రామైన గద్వాల జిల్లా ఐజా మండలం ఏక్లాస్పూర్ గ్రామానికి తరలిస్తారు. ఏక్లాస్పూర్ గ్రామంలో ఇవాళ సాయంత్రం లేదంటే రేపు ఉదయం అంత్యక్రియలు జరిగేట అవకాశాలు ఉన్నాయి. మహేశ్వరి, రైట్, థ్యాంక్ యూ రవిచంద్ర. హైదరాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ డాక్టర్ ప్రియాంక మృతి చెందింది. మెడికో ప్రియాంక మృతి పట్ల ప్రభుత్వం స్పందించిన తీరుపై ఆమె తండ్రి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఘటన జరిగి 6 రోజులు గడిచినా చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్, హోంమంత్రి అనిత స్పందించకపోవడంపై కన్నీటి పర్యంతమయ్యారు వెంకటేష్. అయితే ఇదే అంశంపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. రాష్ట్రంలో వ్యవస్థలు నిర్వీర్యమయ్యాయని అనడానికి ప్రియాంక కేసే నిదర్శనమని వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రియాంక కేసులో పోలీసు యంత్రాంగం అలసత్వంపై పూర్తి విచారణ జరపాలి అని డిమాండ్ చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి హరీష్ అందిస్తారు లైవ్ లో. హరీష్, మహేశ్వరి, 6 రోజుల మృత్యుతో పోరాటం అనంతరం ప్రియాంక ప్రాణాలు విడిచింది. దీనికి సంబంధించి పోస్ట్ మార్టం కూడా మరికొద్దిసేపట్లో నిర్వహించనున్నారు. రాజమండ్రి నుంచి కూడా సంబంధిత అధికారులు కూడా హైదరాబాద్ వెళ్ళటం జరిగింది. ఆమె అంత్యక్రియలు గద్వాల్లో నిర్వహించే అవకాశం ఉన్నదని, అక్కడికి తరలించే అవకాశం ఉందని అయితే అధికారులు చెప్తున్నారు. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి వ్యవస్థలు పూర్తిగా పోలీసు యంత్రాంగం, అదేవిధంగా ప్రభుత్వ వ్యవస్థలు ఎంత నిర్వీర్యం అయిపోయినాయో ప్రస్తుతం జరిగిన ఈ ప్రియాంక కేసే నిదర్శనం అని వైఎస్ జగన్ కూడా ట్వీట్ చేయడం జరిగింది. ప్రధానంగా ఈ సంఘటన తను ఎంతో కలిసివేసిందని ఆయన ఇప్పటికే స్పష్టం చేశారు.
నిందితులు పట్టుకున్నా వాళ్ళని కారాగారానికి పంపించినా వాళ్ళకి ఈ నెల 21 వరకు రిమాండ్ వేసినా సరే అసలు సంఘటన జరిగిన తీరు దానిపై ప్రభుత్వం పోలీసులు స్పందించిన తీరునైతే చాలా తప్పు పట్టారు. ముఖ్యంగా ఈ నెల 3వ తేదీన ఘటన జరగడం సీసీ కెమెరాలో మొత్తం రికార్డ్ అయింది. వాళ్ళు అప్పటికే తాగి వచ్చారు, అదేవిధంగా ప్రియాంకను 3 సార్లు ఢీ కొట్టారు, ఆమె మీద నుంచి కారు పోనిచ్చారు. ఇదంతా జరిగినా సరే పోలీసులు దాని ఒక యాక్సిడెంట్ కేసు కింద నమోదు చేసే ప్రయత్నం చేయడం, నిందితులు తప్పించే ప్రయత్నం చేయడం మొత్తం పోలీసు యంత్రాంగాన్ని తప్పుపట్టే విధంగా ఉందన్న విషయాన్ని కూడా స్పష్టం చేయడం జరిగింది. ముఖ్యంగా వ్యవస్థలు నిర్వీర్యం అయితే సామాన్యులకు న్యాయం ఏమాత్రం జరగదన్న విషయాన్ని కూడా ఆయన స్పష్టం చేశారు. ఇంత జరిగినా సరే మరోవైపు రాష్ట్రంలో చూస్తే మద్యం ఏర్లైపోతుంది. గుడి బడి తేడా లేకుండా ఎక్కడ పడితే అక్కడ బెల్ట్ షాపులు, అదేవిధంగా గంజాయికి బ్రాండ్ అంబాసిడర్గా చంద్రబాబు రాష్ట్రంలో వ్యవహరిస్తుండగా ఇటువంటి సంఘటనలు కాకుండా ఇంకేం జరుగుతాయని కూడా ఆయన స్పష్టం చేయడం జరిగింది. ముఖ్యంగా వ్యవస్థల్లోకి ఇది ఏ పార్టీ, అదేవిధంగా ఆశ్రిత పక్షపాతం, రాజకీయం, బంధుత్వం ఇవన్నీ జోడిస్తే అసలు ఆ వ్యవస్థలే పూర్తిగా నిర్వీర్యమయ్యే పరిస్థితి ఏర్పడిందన్న విషయాన్ని చంద్రబాబు ఇప్పటికైనా గుర్తు చేసుకోవాలన్న విషయాన్ని కూడా ఆయన తన ఎక్స్ పోస్ట్లో వివరించడం జరిగింది. ఈ మొత్తం వ్యవహారంలో ఇవాళ 10వ తేదీన పోలీసులు నిందితులను కస్టడీలోకి తీసుకోవడానికి పిటిషన్ ఫైల్ చేస్తున్నారు. దాని తర్వాత వరకు పిటిషన్లో విచారించిన తర్వాత నిందితులు బెయిల్ కోసం అప్రోచ్ అయ్యే అవకాశం ఉంది. అయితే పోస్ట్ మార్టం రిపోర్టు, కెమికల్ అనాలిసిస్ జరిగి పూర్తయి రిపోర్ట్ వచ్చే వరకు కూడా నిందితులు ఖచ్చితంగా బెయిల్ వచ్చే అవకాశం లేదన్న విషయాన్ని అయితే అడ్వకేట్లు చెప్తున్నారు. మహేశ్వరి. రైట్, థ్యాంక్ యూ హరీష్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.